హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఇది అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండపైకి ఎక్కే మార్గంలో, ముఖ్యంగా చివరి మెట్ల మార్గంలో ఉన్న ఒక భాగం అన్నమాట. తిరుమలకు చేరుకోవడానికి 400 మెట్లు ఇంకా ఉంటాయనగా ఈ మెట్లు మనకి దర్శనమిస్తాయి. ఇందులో ఒక 100 మెట్లు మాత్రం చాలా పెద్దవిగా, ఎక్కడానికి కొంచెం కష్టంగానే ఉంటాయండి. ఈ ప్రదేశాన్ని నారాయణగిరి పర్వతం అని అంటారు. నారాయణగిరి పర్వతంపై పాదం మోపడం అనేది మహాపాపం అంటండి. అందుకని ఈ కొండ మీద ఎక్కేటప్పుడు పాదరక్షలు గాని, పాదాలతో గాని తొక్కకూడదనేసి రామానుజాచార్యుల వారు తిరుమలకి తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గుర్తించి తెలుసుకొని ఈ పవిత్రమైన ప్రదేశాన్ని పాదాలతో తాకరాదని మోకాళ్లతోనే ఎక్కారట. అప్పటి నుంచి భక్తులు ఈ మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతోనే ఎక్కడం ప్రారంభించారంటండి. అన్ని మెట్లు అంటే 400 మెట్లు ఉంటాయి ఇక్కడి నుంచి. ఈ 400 మెట్లు మోకాళ్ళతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. లేదు అనంటే గనక మొదటి 100 మెట్లు మోకాళ్ళతో ఎక్కుతారంటండి. లేదు అంటే 11 అంటే వాళ్ళ శక్తికి మించి ఎక్కలేరు కదా! అందుకని 11 మెట్లు గాని, కనీసం 3 మెట్లైనా సరే ఇక్కడ మోకాళ్ళతోనే ఎక్కి మిగతాది నడిచి వెళ్తారంటండి. అన్నమయ్య మొదటిసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఈ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అలసిపోతారట. కారణం కాళ్ళకి చెప్పులుండడం వల్ల. తర్వాత పద్మావతి అమ్మవారు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని అన్నమయ్యకి ఇచ్చి, ఈ కొండ ఏదైతే ఉంటుందో నారాయణగిరి పర్వతం, దీనికి సంబంధించిన విశేషాన్ని ఆయనకి చెప్పడంతో అన్నమయ్య తన కాళ్ళకున్న పాదరక్షలు తీసేసిన తర్వాత ఈ దర్శనానికనేది స్వామివారి దర్శనానికి కొండ ఎక్కి సునాయాసంగా వెళ్ళారట. మీలో ఎవరైనా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో వెళ్ళుంటే గనక ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.